హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగుండాలి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నాని వ్లాగ్స్ ఇన్ తెలుగు. కార్తీక మాసం అయితే అయిపోయింది కదండి. అందుకే నేను ఇక్కడ మటన్ కర్రీ చేస్తున్నాను. వెరీ సింపుల్ మసాలా ఇంగ్రీడియంట్స్తో ఎవరైనా కూడా సింపుల్గా చేసుకోవచ్చు. సింపుల్గా స్పైసీగా చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూద్దాం పదండి. మన మటన్ కర్రీ, స్పైసీ మటన్ కర్రీ కావాల్సినవి కొద్దిగా కొబ్బరి అండి, ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి ఏదైనా తీసుకోవచ్చు. చెక్క, లవంగాలు, కొద్దిగా మిరియాలు, 2 ఇలాచి, అల్లం, వెల్లుల్లి, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పెద్ద టమాటో అండి. నేను ఇక్కడ 750 గ్రామ్స్ మటన్ వండుతున్నాను. దానికోసం ఈ ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి. అల్లం ఉంది, వెల్లుల్లి కొత్తిమీర కట్ట కింద ఉందండి, అందుకే కనపడట్లేదు. లేదనుకోవద్దండి, అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోండి. ఇలా కావాల్సినవన్నీ నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని దాన్ని చక్కగా మనం పేస్ట్ చేసుకోవాలి. మిక్సీలో వేసి తగినంత వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ స్పైసీ మటన్ కర్రీ రైస్, రోటీ, చపాతీ, అలాగే బిర్యానీ, బగారా రైస్ ఇందులోకైనా చాలా బాగుంటుందండి. కొంచెం స్పైసీగా చేసుకుంటే ఈ చలికి కొంచెం బాగుంటుందన్నమాట నోటికి. చూసారా, నేను ఇలా మెత్తగా పేస్ట్ చేసేసాను. ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మెత్తగా కొబ్బరి బాగా గ్రైండ్ అయిపోవాలన్నమాట. ఒకసారి చెక్ చేసుకోండి. కొబ్బరి మెత్తకుండా ఉంటే కర్రీ చూడడానికి, తినడానికి కూడా బాగుండదు. తగినంత వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి. నేను ఇక్కడ ఫ్రెష్ మటన్ ఒక 750 గ్రామ్స్ దాకా ఉందండి. ఇది అది తీసుకుంటున్నాను. మటన్ కూడా బాగా టెండర్గా ఉంది, లేతగా ఉంది. దీన్ని చక్కగా ఒక 3 నుంచి 4 సార్లు బాగా కడిగేసుకోండి. కడిగేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. కనిపిస్తుంది కదా, మటన్ చాలా బాగుంది, లేతగా ఉందండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ అయితే పెట్టేసుకోండి. కుక్కర్ పెట్టుకున్న తర్వాత నేను ఒక 5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కాక కొద్దిగా కరివేపాకు వేసాను, పచ్చి కరివేపాకు. అది కొంచెం చిటపటలాడాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, అదంతా కూడా వేసేసుకుందాం ఇందులోకి. ఇలా మసాలా అంతా వేసేసిన తర్వాత బాగా కలిపేసుకొని అది అందులోని పచ్చి స్మెల్ అంతా వెళ్ళిపోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గ్యాస్ ఫ్లేమ్ని చక్కగా వేయించుకోవాలి. చక్కగా అందులోని రా స్మెల్ అంతా వెళ్ళిపోతుంది. వేయించుకున్న తర్వాత కొంచెం వేయించుకున్న తర్వాత ఆయిల్ మనకు సపరేట్ అవుతుంది. అప్పుడు మనకు గుర్తు అనమాట మసాలా చక్కగా వేగిందనేసి. కొంచెం మసాలా వేగాక నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేస్తున్నాను. పసుపు కూడా వేసి చక్కగా ఒకసారి కలిపేసుకోండి. కలుపుకొని మరొక 2 నుంచి 3 నిమిషాలు మసాలాని బాగా వేయించుకుందాము. మటన్ అనేది కుక్కర్లో చేస్తేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి. టైం కూడా తక్కువ తీసుకుంటుంది. చూసారా, ఇక్కడ మనకు మసాలా చక్కగా వేగిపోయింది, ఆయిల్ సపరేట్ అవుతుంది, మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఇప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ ఇందులో వేసేస్తున్నాను. మటన్ అంతా వేసాక దానికి మసాలా అంతా నీట్గా పట్టేలాగా ఒకసారి నీట్గా మిక్స్ చేసుకుందాం స్పూన్ తీసుకొని. ఇప్పుడు తగినంత రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. ఉప్పు, కారం 2 సరిపడా వేసేసుకున్నాను. కారం అనేది మీకు టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. ఉప్పు, కారం వేసేసుకున్నాక ఇంకొకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేస్తే మసాలా అంతా నీట్గా మనకు మన మటన్కు నీట్గా పడుతుందన్నమాట. ఉప్పు, కారం, మసాలా అంతా వెంటనే కుక్కర్ పెట్టేయకుండా వాటర్ వేసేసి ఇలా మసాలా అంతా వేసాక ఒక 5 మినిట్స్ మటన్ అలా ఉంచేస్తే ప్లేట్ వేసాక
చక్కగా మనకు మసాలా అంతా నీట్గా పడుతుంది అనమాట. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల దాకా ధనియాల పొడి వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసాను. ఇవన్నీ వేసేసుకొని ఇంకొకసారి నీట్గా కలుపుకోవాలి. కలిపిన తర్వాత తగినంత వాటర్ వేసేయాలి. వాటర్ పోసుకొని ఒక 5 విజిల్స్ దాకా ఉడికించుకోవాలి. ఈ మటన్ టెండర్గా ఉంది కదా, అందుకు 5 విజిల్స్ దాకా, నేను 5 విజిల్స్కి సరిపోయిందనమాట. 5 విజిల్స్కి చక్కగా ఉడికిపోయింది. లేదంటే అట్లీస్ట్ 7 to 8 విజిల్స్ అయినా పెట్టాల్సి వస్తుంది మామూలుగా మటన్ని. కానీ టెండర్గా ఉంది కాబట్టి తగిన నీళ్ళు పోసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇక్కడ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. మీకు సాల్ట్ తక్కువ ఎక్కువ అనిపిస్తే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కన్సిస్టెన్సీ చూడండి, అలా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే 5 విజిల్స్ 5 to కొంతమంది 8 విజిల్స్ దాకా పెడతా ఉంటాం కదా ఒక్కొక్కసారి, అప్పుడు సరిపోతుంది అనమాట కన్సిస్టెన్సీ. ఇలా వేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసేసి చక్కగా ఒక 5 విజిల్స్ అయితే నేను పెట్టుకున్నాను. మనం తీసుకున్న మటన్ని బట్టి ఉంటుందండి మనం ఎన్ని విజిల్స్ పెట్టాలి అనేసి. సో నేను తీసుకున్న మటన్ బాగా లేతగా ఉంది, అందుకే నేను ఒక 5 విజిల్స్ పెట్టేశాను. 5 విజిల్స్ పెట్టేశాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ పూర్తిగా చల్లారిపోవాలన్నమాట. చల్లారిపోయాక తీయాలి. ప్రెషర్ అంతా చక్కగా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాతనే కుక్కర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మరొకసారి స్పూన్ పెట్టి నీట్గా కలిపేసి మటన్ ఉడికిందా లేదో చూడండి. నేను ఇక్కడ చెక్ చేశాను, చక్కగా ఉడికిపోయింది. ఇక్కడ నేను బగారా రైస్ అయితే చేశాను. ఇందులోకైనా బాగుంటుందండి, వైట్ రైస్, చపాతీ, బిర్యానీ ఇందులోకైనా బాగుంటుందండి మన స్పైసీ మటన్ కర్రీ. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ నైనీ వ్లాగ్స్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి కుకింగ్ వ్లాగ్స్ అలాగే ట్రావెలింగ్ వ్లాగ్స్ కూడా చాలా ఉన్నాయి.